పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ దక్షిణ కొరియా తయారు చేసిన స్వదేశీ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ చెయోంగ్ గూంగ్ 2కు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ దాదాపు 96% విజయం సాధించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఈ అద్భుతమైన సక్సెస్ రేటే అరబ్ దేశాలు దీని కొనుగోలుకు పోటీ పడటానికి ప్రధాన కారణమని దక్షిణ కొరియా ఆర్థిక మంత్రి కో యూ చియోల్ అంతర్జాతీయ మీడియాతో ధృవీకరించారు. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఈ మధ్య శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ అమెరికాకు చెందిన పేట్రియాట్ ప్యాక్ 3తో సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పేట్రియాట్ వ్యవస్థ ధరలో కేవలం 4వ వంతుకే ఇది లభ్యమవుతుండడం, అత్యంత వేగంగా డెలివరీ చేసే అవకాశం ఉండటంతో అరబ్ దేశాలు దీనిపై మొగ్గు చూపుతున్నాయి. అమెరికా ఆయుధాలపై అతిగా ఆధారపడటం తగ్గించుకోవాలనే వ్యూహంతో ఇప్పటికే యుఏఈ $3.5 బిలియన్ ఒప్పందం చేసుకోగా సౌదీ అరేబియా, ఇరాక్ కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. దక్షిణ కొరియా రక్షణ రంగం కేవలం క్షిపణి వ్యవస్థలకే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి యుద్ధ ట్యాంకులు, శతఘ్నులను కూడా ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశానికి చెందిన K2 బ్లాక్ ప్యాంథర్ ప్రధాన యుద్ధ ట్యాంక్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా గుర్తింపు పొందింది. ఇది శత్రువుల క్షిపణులను గుర్తించి గాలిలోనే ధ్వంసం చేయగలదు. అలాగే K9 వాజ్రా సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్ ఫిరంగులకు అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని డిమాండ్ ఉంది. భారత సైన్యం కూడా వీటిని సరిహద్దుల్లో మోహరించడం గమనార్హం. వీటితో పాటు FA-50 లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి యుద్ధ విమానాలు తక్కువ ఖర్చుతో గగనతల రక్షణను అందిస్తున్నాయి. దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన ఎల్-శామ్ వ్యవస్థ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలదు. సముద్ర మార్గాల రక్షణ కోసం ఆ దేశం నిర్మించిన సెజోంగ్ ది గ్రేట్ క్లాస్ డిస్ట్రాయర్లో అత్యాధునిక ఏజిస్ రాడార్ వ్యవస్థతో నిరంతరం నిఘా ఉంచుతాయి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దక్షిణ కొరియా ఒక శక్తివంతమైన ఆయుధ ఎగుమతిదారుగా అవతరించడం వెనుక ఆ దేశ నిరంతర సాంకేతిక ఆవిష్కరణలు ఉన్నాయి. అమెరికా తయారీ థర్డ్ పేట్రియాట్ వ్యవస్థలో పశ్చిమాసియాలో అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల చెయోంగుంగ్ వైపు దేశాలు ఆకర్షితులవుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణులను 90% పైగా ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యం ఈ వ్యవస్థ సొంతమని ఆర్థిక మంత్రి కో యూ చియోల్ గర్వంగా ప్రకటించారు. ఏ దేశాలు కొత్తగా ఒప్పందాలు చేసుకున్నాయనే వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు దక్షిణ కొరియా రక్షణ పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఇతర దేశాలకు రక్షణ కవచంగా మారుతున్న దక్షిణ కొరియా వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.